వాళ్ళే నా ఫ్రెండ్స్ అండి. That's very నా nice. ఫ్రెండ్స్ అండ్ నా ప్రపంచం చాలా చిన్నదండి. వెరీ స్మాల్. ట్రూ. అందులో మా సిస్టర్స్ అండ్ సిస్టర్స్ డాటర్స్. అవునా? హ్మ్. చెన్నైలోనే ఉంటారండి వాళ్ళందరూ? అహా! లేదండి. నా ఒక్క సిస్టర్ ఏమో చెన్నైలో కేకే నగర్‌లో ఉంటుంది. ఇంకొకరిదేమో సింగపూర్‌లో. హుహు. ఓకే. కానీ ముగ్గురు అక్క చెల్లెలంటే వస్తే చీరలు ఇలా ఉంటుందా? ఏమీ లేదండి. అవునా? మా ముగ్గురిలో మా సింగపూర్‌లో ఉన్న శోభ తన పేరు. అచ్చా! ఓకే. నా తర్వాత సిస్టర్ పేరు భారతి. ఓకే. సో, శోభాకి మాత్రం ఈ చీరలు గానివ్వండి, డ్రెస్అప్‌లు అవ్వడం, హ్మ్. కొంచెం నీట్‌గా రెడీ అవ్వడం, మేకప్ ఐటెమ్స్ ఇవన్నీ మంచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఉందనమాట. ఆ! మా ఇద్దరికీ లేదు. హ్మ్. మేమిద్దరం జీరో. ఏదో ఇంకా ప్రొఫెషన్‌లోకి వచ్చారు కాబట్టి పట్టించుకోవడమే. లేకపోతే అది అంతే. గూడా లేదు. ఇంకా అది నన్ను తిడుతది. అదే గదా! "అక్క నువ్వు ఇంకా మంచిగా చేసుకోవచ్చక్క. నువ్వు చాలా బ్యాడ్ అక్క. అసలు ఇది ఏం నీకు టేస్టే లేదు" అనేసి నన్ను తిడుతది అది. ఫస్ట్ మీ మూవీ చూసినప్పుడు మీ ఐస్ బ్రౌన్ ఐస్ ఉన్నాయా? లేకపోతే కాంటాక్ట్ లెన్స్ పెట్టారని చాలా మంది పెద్ద డిస్కషన్. ఉండొచ్చు. కానీ అప్పట్లో ఎక్కడండి ఆ ఫెసిలిటీ అంత ట్రూ. లేదు కదా! ట్రూ. 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 నిజం. నిజం. ఎవరి పోలిక ఇప్పుడు నాన్నగారి పోలికొచ్చిందా? మీకు అమ్మగారి మా పోలికొచ్చిందా? అమ్మమ్మ వాళ్ళ అది. అచ్చా! అమ్మమ్మ పోలికలు చాలా ఉంటాయి. ఇది నమ్ముతారా మీరు? అబ్బాయి వంశం, అమ్మాయి ఎప్పుడు అత్తారింటికెళ్ళిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది, గోత్రం మారిపోతుంది. సో, వాళ్ళు మా వంశం ఎట్టి పరిస్థితుల్లో కాదని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరి ఇష్టాలు వాళ్ళదండి. అంతేనా? మనం తలదూర్చకూడదండి. హ్మ్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సంస్కారం ఏంటంటే, ఇతరుల విషయంలో తలదూర్చడం అంతకంటే వర్స్ట్ మరొకటి లేదండి. ఏవండి వాళ్ళ లైఫ్‌లో ఏముందో, యాహ్! వాళ్ళేం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళ పెద్దలు వాళ్ళకెందుకు అలా చెప్తున్నారో ఏమైనా తెలుసా అండి మనకు? హ్మ్. అంటే ఈ రోజుకి అమ్మాయికి చదివిచ్చాలన్నా కూడా అమ్మాయికి చదవక్కర్లేదు అన్న ఫ్యామిలీస్ ఈ రోజుకి ఉన్నాయి. వాళ్ళకున్న ఆస్తిలో అమ్మాయికి సమానంగా ఇవ్వాలన్నా ఈ రోజుకి అమ్మాయి కదా వెళ్ళిపోయేది అత్తారింటికి. మన సొత్తు కాదు, మన సొమ్ము కాదు, మన పిల్ల కాదు అని ట్రీట్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. పావర్టీలో, బిలో పావర్టీలో, లోవర్ మిడిల్‌లో. దీని గురించి ఎంతో మంది మాట్లాడారు. అవును. ఏం ఇప్పుడు మనం మారిపోయింది? మాట్లాడడం వల్ల ఏమైనా మారుతదా అండి? ఎవరు మాట్లాడాలి? అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, ఈ బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు వాయిస్ ఔట్ చేయాలి. యాహ్! వాళ్ళు చేయాలి. మేమింక ఇది ఒప్పుకోము. మేము చదువుతాం. మేము ఇది చేస్తాం. మేము అది చేస్తాం. అబ్సల్యూట్‌లీ. అండ్ ఒక గవర్నమెంట్ నిలబడొచ్చు. హ్మ్. ఒక గవర్నమెంట్ నిలబడొచ్చు. హ్మ్. మీరు నేను మాట్లాడుకొని ఏం జరుగుతదండి? సరే పోనీ. మనం మాట్లాడే విషయాలేవి వాళ్ళకి తెలీదా? హ్మ్. ట్రూ. ట్రూ. ఎవరండి అమాయకులిక్కడ? అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. అర్థం చేసుకోండి అంజలి గారు. ఇక్కడ ఎవ్వరు అమాయకులు కారు. ఎవ్వరికి ఏమి తెలియకుండా ఏం లేదండి. హ్మ్. చెప్పేవాళ్ళు మేబీ అమాయకులవ్వుండొచ్చు. అంతే. ఈ చెప్పే అయ్యో! ఒకరు బావుండాలి, అవును. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు ఎక్కడో వాళ్ళకొక జీవిత ఉపాధి హ్మ్. దొరికితే చాలు, బతుకు తెరివి తెరిస్తే చాలు అవును. అని ఏదో ఒక ప్రేమతో, ఆప్యాయతతో చెప్తాం చూడండి. అవును. మనం అమాయకులం. నిజం. నిజం. కరెక్ట్ చెప్పారు. ఏం అవసరం లేదండి. నిజం. వాళ్ళకి వాళ్ళే గొంతెత్తి మాట్లాడాలి. ఎవరి సమస్యని వాళ్ళే మీ గొంతెత్తి మాట్లాడాలి. గొంతులు నొక్కేస్తున్నారంటే, నొక్కిన వాడి పీక నొక్కి మరీ మాట్లాడండి. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఈరోజు ఆడపిల్లలు ఎన్నో విషయాలు సాధించుకొని వస్తున్నారు. ఎన్నో విషయాల మీద పోరాటం చేస్తున్నారు. అవును. ఎన్నో విషయాలు ముందున్న దానికి ఇప్పటికి చూస్తే అసలు వేల సంఖ్యలో మారిపోయింది. అవును. అవును. అలాంటిది ఇలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడలేరా అండి? ట్రూ. ట్రూ. అబ్సల్యూట్‌లీ. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు, యూనివర్సిటీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళేప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. మేడం అప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడుండుంటే ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకొని ఉండేదాన్నే కాదండి అని. అసలు వాళ్ళ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అమ్మాయి జీవితంలో ప్రేమ, పెళ్ళి, పిల్లలు అనేది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. వన్స్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అల్టిమేట్‌గా అమ్మాయి జీవితం చాలా రూయిన్ అయిపోతుంది. మనం అసలు ఒక మాటలో చెప్పలేము ఆ బాధని. ఇలాంటి సిట్యుయేషన్స్ అప్పుడు మీకెప్పుడన్నా అసలు ఇప్పటి మెచ్యూరిటీ కనుక అప్పుడు ఉండుంటేనా నా లైఫ్ ఇంకెంత బాగుండేదో అది అనిపించింది అది అది అనిపించని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. కదండి.
ఏదో ఒక విషయంలో మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది, అరే ఇది గనక అప్పుడే మనం ఆలోచించుంటే, లేదా కాస్త మనం మెచ్యూర్డ్గా మన వైపు థింక్ చేసి ఉంటే అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. కరెక్ట్. అది జరగని ఇదేం కాదండి, కానీ అలా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న ప్రజెంట్ మనం వదిలేయకూడదు. సరే ఇప్పుడు నీకు మెచ్యూరిటీ ఉంది కదా, ఎంతో కొంత అనుభవం ఉంది కదా, మరి ఇప్పుడు చక్కదిద్దుకో. నథింగ్ ఇస్ టూ లేట్ కరెక్ట్ కరెక్ట్. దెన్ ఎవర్. సో ఇప్పుడు చక్కదిద్దుకో, ఇప్పుడు కొంచెం చూసుకో అంతే. అదొకటండి. ఇంకొకటి ప్రేమ పెళ్ళి విషయంలో ఆ, అసలు మనం సలహాలు ఇవ్వలేమండి, Yeah. ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే ప్రేమ అనేది అంత మామూలుగా చెప్పలేదండి పెద్దలు గుడ్డిది అని. ప్రేమ అనే ఒక విషయంలో మాత్రం ఆ ఎదుట ఉన్నవాడు తప్పుడు వాడు, తప్పుడు మనిషి, వీడి వల్ల నన్ను బాగా వాడుకుంటున్నాడు, వీడు నన్ను ఈ నడి రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళిపోతాడు, అంటే వాడి గురించి ఎన్ని రకాలుగా మనకు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆ గొయ్యలోనే పడ్డమే ప్రేమ. కరెక్ట్. అది ఎందుకు ప్రేమిస్తామో తెలియదు, మంచిగా ఎంతో కొంత చూసుకొని రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళ మీద మనకెందుకు ప్రేమ రాదో తెలీదు. కదండి. అది రాదో తెలీదు. వాళ్ళతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మళ్ళీ వెళ్ళి అదే గోతులో పడుతూ ఏదో ఉంటాయి. నేను అతను ఇప్పుడు అలా ఉన్నాడు, మారిపోతాడే, నేను నేను మార్చేసుకుంటా. నేను మార్పించేస్తాను, లేదా అతను మారిపోతాడు, నా ప్రేమ వల్ల అతను మారిపోతాడు అని నమ్మడం కంటే మూఢనమ్మకం మరొకటి లేదండి.